జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. రాజంపేట మండల కేంద్రంలోని పార్టీలకు అతీతంగా జింకా భాస్కర్ మాట్లాడుతూ ఈ రోజు గత నెల రోజుల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు చేసింది. అలాగే రాజంపేటలోని గ్రామంలో ఇందిరమ్మ కమిటీ వేసి లిస్టులో ఉన్న పేర్లను పరిశీలించి చూడగా 25 నుంచి 30 మంది పేర్లు, దాంట్లో భూమి ఉన్నవారు, పేదవారు కాకుండా కొద్దిగా ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఈ సర్వేను కరెక్ట్ గా పక్కా పేదవాడిని చూసి వాళ్లకు పక్కాగా ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చేయాలి. లేని ఎడల పార్టీలకు అతీతంగా రాజంపేట కేంద్రం నుంచి 500 మంది నుంచి 1000 మంది వరకు లబ్ధిదారులకు పేదవారికి చెందాలని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీరెడ్డి దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇస్తాం. అలాగే కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చి కరెక్ట్ గా ఉన్న పేదలకు ఇవ్వాలని మర్యాదపూర్వకంగా కలిసి చెప్తాం. ఈ కార్యక్రమంలో పిట్ల సింహాల ముదిరాజ్, కలీం, లక్ష్మణ్, సాధుల ప్రవీణ్, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఈ లిస్టు, ఫైనల్ లిస్టు, ఈ ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ అని చెప్పారు. దీంట్లో ఈ కమిటీలో ఉన్న మెయిన్ టౌన్ అధ్యక్షుడు బెస్తా చంద్రం ఏమని చెప్తున్నాడు, అందరికీ బెదిరించుకుంటూ కాల్ చేస్తున్నాడు, ఎందుకు గ్రూప్లలో పెడుతున్నారని కాల్ చేస్తున్నాడు. దీంట్లో 30 మంది అంటే ఎలిజిబుల్ ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు. ఇంకా 30 మంది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు.